హాయ్ అండి. మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 68. కవిత వేగంగా కావేరిని అదే అడిగింది. కానీ కావేరి, క్షమించు కవి, మా ఆయన చెప్పనని చెప్పేశారు. నాకు తెలియదు, ఆయనే రహస్యంగా ఉంచారు, నా దగ్గర కూడా చెప్పలేదు అని చెప్పింది. సరేలే పోని, ఈ నిజాన్ని ఎలా తెలుసుకోవాలో నాకు తెలిసిలే కావేరి, నేను చూసుకుంటాను అని అంది. రోజులు గడిచాయి. కవిత, కావేరి వారితో పాటు మిగతా విద్యార్థులందరూ చివరి ఎగ్జామ్ రాసి ముగించారు. కొన్ని రోజులు గడిచాక కాలేజీని చాలా అందంగా అలంకరించారు. ఆ సంవత్సరపు చదువు పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేషన్ విద్యార్థుల కోసం పట్టభద్రుల వేడుక చాలా ఘనంగా ఏర్పాటు చేయబడింది. ప్రతి విద్యార్థి కుటుంబం సభ్యులు అక్కడికి వచ్చారు. కవిత వాళ్ళ అమ్మా నాన్న, అత్త మామ కూడా వచ్చారు. కానీ సుభాష్ రాలేదు. ఎన్ని రోజులు లేని బాధ ఆ రోజు అతను లేకపోవడం కవితకి కూడా ఏదోలా అనిపించింది. ఏంటి కవిత, ఎందుకో ఏదోలా ఉన్నావు అని కావేరి అడిగింది. లేదు కావేరి, ఇన్ని రోజులు సుభాష్ కు దూరంగా ఉన్నాను, నాకు పెద్దగా ఏ బాధ తెలియలేదు. కానీ ఈ రోజు సుభాష్ ఇక్కడ లేకపోవడం నా మనసుకి చాలా కష్టంగా ఉంది. నిజం చెప్పాలి అంటే ఆయన కళ్ళ ముందు చదివి పట్టా పుచ్చుకోవాలని కసితో చదివాను. అలాంటప్పుడు ఆయన లేకుండా ఎలా? నా ఈ లక్ష్యం నెరవేరడానికి కారణం ఆయనే. ఆయన మీదున్న కోపంతోనే నేను ఇంకా ఎక్కువగా చదవడం మొదలు పెట్టాను. ఆయన కళ్ళ ముందే పట్టా పుచ్చుకుని ఒక డాక్టర్ అవ్వాలనే పట్టుదల నాకు ఉండేది. ఇప్పుడు ఆయన లేకుండా ఇది తీసుకోవటం ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది అని కవిత చెప్పింది. సరే కవిత, అయితే నువ్వు ఫోన్ చేసి పిలువు, సార్ తప్పకుండా వస్తారు అని కావేరి చెప్పడంతో సరే అది బాగుంటుంది అని అనుకుని సుభాష్కి ఫోన్ చేసింది. హాస్పిటల్లో ఉన్న అతని ఆలోచనలన్నీ కాలేజీలోనే ఉన్నాయి. ఈరోజు ఇక గ్రాడ్యుయేషన్ వేడుక, కవిత పట్టా తీసుకుంటుంది. అది చూసే అదృష్టం నాకు లేదు. ఒక భర్తగా చేయి పట్టుకుని ఆమెకు తోడుగా ఉండాల్సింది. చాలాసార్లు ఆమె చేతిని విదిలించి వదిలేశాను. ఇప్పుడు అనుకున్న అవకాశం లేదు. సరే, ఆమె క్షేమంగా పట్టా పుచ్చుకుంటే నాకు అంతే చాలు అని అనుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు 2 సంవత్సరాల తర్వాత సుభాష్ మొబైల్లోని ఇక కవిత నేమ్ కనబడుతుంది ఫోన్ చేసేటట్టు. ఇక అలా రావటంతో అది చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే లేట్ చేయకుండా ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుని కవి చెప్పు అని ఆత్రంగా అడిగాడు. సార్, ఈ రోజు పట్టభద్రుల వేడుక, మీరు ఎందుకు రాలేదు అని అడిగింది. నువ్వే కదా రావద్దని చెప్పావు, నిన్ను చూడకూడదని చెప్పావు, అందుకే ఈ రోజు మంచి రోజు, నువ్వు కష్టపడి చదివి ఈ రోజు డాక్టర్ అయ్యావు. ఆ సమయంలో నేను వచ్చి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక అని అన్నాడు సుభాష్. సార్, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నేను డాక్టర్ అవడానికి కారణం మీరే కదా అని కవిత అనగానే సుభాష్ ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. ఏంటి ఎలా అంటుంది? ఒకవేళ నేను చదివించానని ఆమెకు తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడ్డాడు సుభాష్. ఏం చెప్తున్నావు అని అతను కంగారుగా అడిగాడు. సార్, మీ మీదున్న కోపం, ద్వేషమే నన్ను స్థాయికి తీసుకొచ్చాయి. మొదట్లో మీకు నాకు విడాకులు అవగానే మనకిక జీవితమే లేదనుకున్నాను. ఎవరో ఒక పుణ్యాత్ముడు నన్ను చదివించడం మొదలు పెట్టారు. మీ కళ్ళ ముందే ఒక డాక్టర్ అవ్వాలనే కసి నాలో ఉండేది. ఆ కసి ఈ రోజు నన్ను ఈ స్థానంలో నిలబెట్టింది. మరి అలాంటప్పుడు మీరు లేకుండా ఎలా? మీరు బయలుదేరి రండి. మీ కళ్ళ ముందే నేను డాక్టర్ పట్టా పుచ్చుకోవాలి, అదే నా కోరిక అని కాస్త కోపంగా, ద్వేషంగా ఆమె మాట్లాడగా అది అర్థం చేసుకున్న అతను, సరే సరే కవి, అదే నీ కోరికైతే నేను తప్పకుండా వస్తాను అని చెప్పి వేగంగా కాలేజ్కి బయలుదేరాడు సుభాష్. ఇక కవిత ఫోన్ చేసి చెప్పగానే సుభాష్ ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా అక్కడ నుండి వెళ్ళాడు. కానీ అతను వెళ్ళేసరికి వేడుక మొదలయ్యింది. స్వాగత ప్రసంగనాలు ముగిశాయి. ఇక వచ్చిన ప్రత్యేక అతిథులందరూ మాట్లాడేశారు. ఇప్పుడు పట్టభద్రుల వేడుక స్టార్ట్ అవుతుంది. వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందజేస్తున్నారు. ఇక కావేరి కూడా తన పట్టాను అందుకుంది. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఆమె భర్త కళ్యాణ్ అయినప్పటికీ అక్కడ ఆమె ఒక ఉత్తమ విద్యార్థినిగా అందరి చేతుల మీదుగా డాక్టర్ పట్టా తీసుకుంది. కావేరి పట్టా అందుకుంటున్నప్పుడు ఆమె అమ్మ, అక్క, బావగారు, అత్త మామలు, బంధువులందరూ అక్కడే ఉన్నారు. ఎప్పుడు ఆమెను అసూయపడే గంగా, యమున కూడా ఇప్పుడు నిజమైన ఆనందంతో చప్పట్లు కొడుతూ ఆమె విజయాన్ని సంబరంగా జరుపుకున్నారు. తర్వాత కవితను పట్టా అందుకోవడానికి పిలిచారు. ఆమె వేదిక పైకి వెళ్ళింది. ఆమె గురించి కొన్ని మంచి మాటలు చెప్పిన తర్వాత పట్టా ఇవ్వబోతూ ఉండగా కవిత దాన్ని తీసుకోవడానికి నిరాకరించింది. లేదు సార్, నాకు ఈ పట్టా వద్దు అని ఆమె చెప్పడంతో సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యంగా ఆమె వైపుకు చూశారు. కళ్యాణ్ వెంటనే ఆమె దగ్గరకు వచ్చి, ఏంటి కవిత గారు ఇలా మాట్లాడుతున్నారు? చాలా కష్టపడ్డారు, 5 ఏళ్ళు కష్టపడి చదివి ఇప్పుడు మీరు డాక్టర్ అయ్యారు.
ఈ పట్టా వద్దంటున్నారు, ఒకసారి మీరు ఆలోచించి మాట్లాడుతున్నారా అని అడిగాడు. కవిత ప్రశాంతంగా, సార్ నేను బాగా ఆలోచించి మాట్లాడుతున్నాను. 5 ఏళ్ళు కష్టపడి చదివాను, కానీ ఆ చదువు వెనుక ఒక మంచి మనిషి సహాయం ఉంది. ఆయన లేకపోతే నేను ఈ కాలేజ్ గేటు లోపల కూడా వచ్చి ఉండేదాన్నే కాదు. ఆయన ఎవరో నాకు తెలియాలి. నాకు తెలియకుండా నా జీవితంలో నిచ్చెనలా నిలబడి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వారు ఎవరో తెలుసుకోవాలి. ఆయన వచ్చి తన చేతులతోనే ఈ పట్టా ఇస్తేనే నేను మనస్ఫూర్తిగా తీసుకుంటాను. అలా కూడా ఆయన బయటకు రారు, ఆయన ఎవరో చెప్పలేమని మీరు అంటే నేను చదివింది చదివినట్టే ఉండని. ఈ పట్టా నాకొద్దు. సాధారణ కవితగానే ఈ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోతాను అని అంది. ఆమె మాటలకు కళ్యాణ్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇబ్బంది పడ్డాడు. కవిత గారు, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసా? మీ కష్టం నాకు తెలుసు, ఈ కాలేజ్లో అందరికీ తెలుసు. దయచేసి పట్టా తీసుకోండి. మీరు ఇప్పుడు డాక్టర్, అది మర్చిపోవద్దు. ఆయన ఆయన ఇప్పటికీ బయటికి రావాలని కోరుకోవటం లేదు. ఆయన ఎవరో మీకు తెలియకూడదని చెప్పారు. మరి అలాంటప్పుడు మేమేం చెప్పగలం అని కళ్యాణ్ అన్నాడు. వెంటనే కవిత, ఆయన బయటకు రావడానికి ఇష్టపడకపోతే ఆయన ఎవరో తెలియకుండా ఆయన సహాయం తీసుకోవటం నాకు కూడా ఇష్టం లేదు. ఆయన ఇచ్చిన చదువు నేను చదివేశాను. ఇప్పుడు నేను డాక్టర్ని, కానీ ఆ డాక్టర్గా బయటికి వెళ్ళిన సేవ చెయ్యాలంటే ఆయన బయటికి రావాలి. లేకపోతే నేను ఈ పట్టా తీసుకోను. సాధారణ కవితగానే వెళ్ళిపోతాను అంటూ ముందుకు నడవబోయింది. వెంటనే కళ్యాణ్ ఆమెను ఆపి, కవిత గారు ఒక 5 నిమిషాలు ఆగండి అని చెప్పి మొబైల్ తీసి సుభాష్కి ఫోన్ చేశాడు. అదే సమయంలో సుభాష్ కారు ఆపి సభలోకి వచ్చాడు. తన అమ్మా నాన్నల దగ్గర ఒక కుర్చీలోకి వెళ్లి కూర్చున్నాడు. అప్పుడు వేదిక మీద నుంచి కళ్యాణ్, డాక్టర్ గారు మీరు బయటికి రావాల్సిన సమయం వచ్చింది. కవిత గారు డాక్టర్ పట్టా వద్దంటున్నారు. మీరే వచ్చి మీ చేతులతో ఇస్తేనే తీసుకుంటారంట అని చెప్పాడు. ఇంకా సుభాష్కి ఏం చేయాలో అర్థం కాక నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అప్పుడు కవిత మైక్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఇక్కడే ఉన్నారని ఇప్పుడే కళ్యాణ్ సార్ చెప్పడంతో నాకు తెలిసింది. నన్ను చదివించారు. మీరెవరో తెలుసుకోవాలి అని ఉంది. నా జీవితంలో నాకేమీ లేదని అనుకున్న సమయంలో నా కలలను నిజం చేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది మీరే. మీరెవరో తెలుసుకోవాలి. మిమ్మల్ని గురువుగా భావించి అడుగుతున్నాను. దయచేసి బయటికి రండి అని అంది. అయినా సుభాష్ బయటికి రాలేదు. 5 నిమిషాలు గడిచిపోయాయి. అప్పుడు కవిత, సరే సార్ మీరెవరో నాకు తెలియకపోయినా పర్వాలేదు, నేను వెళ్తాను అని మైక్ నుంచి పక్కకు జరగబోతూ ఉండగా కళ్యాణ్ గట్టిగా, డాక్టర్ సుభాష్ గారు దయచేసి బయటికి రండి అని పిలిచాడు. వెంటనే స్టేజ్ మొత్తం సుభాష్ వైపుకు చూసింది. ఇక తప్పించుకునే మార్గం లేక అతను నెమ్మదిగా లేచి స్టేజ్ పైకి వెళ్ళాడు. కవిత ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ నిలబడిపోయింది. అప్పుడు కళ్యాణ్, కవిత గారు మిమ్మల్ని చదివించిన ఆ మంచి మనిషి వేరెవరో కాదు, మీ భర్త సుభాష్ గారే అని చెప్పాడు. ఆ మాట విన్న కవిత ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గుండె వేగంగా కొట్టుకుంది. అంటే నన్ను చదివించింది మీరేనా? నన్ను ఇంటి నుంచి పంపించి నా జీవితం బాగుండాలని నాకు డాక్టర్ సీట్ ఇప్పించింది, 5 ఏళ్ళుగా నన్ను చదివించింది మీరేనా అని ఆమె నోటితో అడగకపోయినా ఆమె కళ్ళే ఆ ప్రశ్న అడిగాయి. సుభాష్ ఏమీ మాట్లాడలేదు. ఒక్కసారి కళ్ళను మూసి తెరిచాడు. అదే ఆమెకు సమాధానం అయింది. కవిత నిశ్శబ్దంగా నిలబడి ఉండగా సుభాష్ ఆమెకు డాక్టర్ పట్టాను అందించాడు. ఈసారి ఎలాంటి నిరాకరణ లేకుండా కవిత పట్టాను సుభాష్ చేతుల మీదుగా తీసుకుంది. ఇక సభ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. అందరూ కవితను సుభాష్ను అభినందించారు. ఇప్పటి వరకు ఈ నిజం విశ్వనాథం కూడా తెలియదు. ఇప్పుడు తన కొడుకు గురించి ఆయన చాలా గర్వపడ్డాడు. ఎన్నోసార్లు అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. కానీ ఒక అమ్మాయి జీవితం పాడవకూడదని ఆమెకు చదువు చెప్పించిన తన కొడుకు గొప్ప మనసును చూసి చాలా సంతోషించారు. కవితకు కూడా సుభాష్ మీద కోపం ఉన్నప్పటికీ అతని గురించి స్టేజ్ పై మాట్లాడింది. విద్యనివ్వడం కంటే గొప్ప సేవ ఇంకేదీ లేదు. ఒక మనిషికి విద్య ఉంటే జీవితంలో అన్ని సాధించగలరు. సంపదలు పోయినా విద్య మాత్రం ఎప్పటికీ అతనితోనే ఉంటుంది. ఈ తరం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం విద్య. వినోదం, ఆటలు, ప్రేమ అన్నీ మారుతాయి, కానీ విద్య మాత్రం ఎప్పటికీ మారదు. నేను ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ రోజు ఇంత పెద్ద డాక్టర్ కాలేజ్లో డాక్టర్గా పట్టా తీసుకుంటున్నాను. దానికి ఒక కారణం నాకు సహాయం చేసిన సుభాష్ గారే. ఇంకో కారణం విద్య మీద నాకున్న ప్రేమ అని అంది. చాలా సేపటికి తర్వాత ఇంకా వేడిగా ముగిసింది. విద్యార్థులుగా లోపలికి వచ్చిన వారంతా ఇప్పుడు డాక్టర్లుగా బయటికి వెళ్లారు.
కాలేజ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అను తన నాన్న సుభాష్తో కలిసి ఇక అతిథి గృహానికి వెళ్ళిపోయింది. సుభాష్ నవ్వుతూ, ఏ అను కుట్టి, నువ్వు అమ్మతో వెళ్లకుండా నాన్నతో ఎందుకు వచ్చావు? మీ అమ్మ కోప్పడుతుంది అని అన్నాడు. వెంటనే అను, అమ్మ కోప్పడదు నాన్న, మీరు కూడా రండి, మనం ఇంటికి వెళ్ళిపోదాం అంది. సుభాష్, నువ్వు పిలుస్తున్నావు కానీ మీ అమ్మ పిలిస్తేనే నాన్న ఇంటికి రాగలడు అని అన్నాడు. అను ముఖం ముడుచుకుని, పో నాన్న, అమ్మను అడిగితే అమ్మ కూడా ఇలాగే చెప్తుంది, నువ్వు ఇలాగే చెప్తున్నావు, నాకు ఆకలి వేస్తుంది, మాట్లాడుకో అని అంది. ఆమె మాటలకు నవ్వుకున్న సుభాష్ ఆమెకు టిఫిన్ చేసి పెట్టాడు. ఇద్దరు తిన్నాక ఇంకా రూమ్ కి వెళ్లారు. అను తన నాన్న గుండె మీద తల పెట్టుకుని హాయిగా నిద్రపోయింది. కొద్దిసేపటికి బయట కారు శబ్దం వినిపించింది. వెంటనే ఇంటి కాలింగ్ బెల్ మోగింది. ఈ సమయంలో ఎవరు వచ్చారు అని సుభాష్ అనుకున్నాడు. తర్వాత అనుతో, మీ తాతయ్య వచ్చి ఉంటారు, మీ అమ్మకు నేను చూడకుండా ఉండలేకపోయి తీసుకురమ్మని పంపించి ఉంటుంది అని అన్నాడు. వెంటనే అను, నానా మీరు కూడా రండి అంది. ఇంకా సుభాష్ వెళ్లి తలుపు తీయగా అక్కడ కవిత నిలబడి ఉంది. ఆమెను చూసిన అతను ఆశ్చర్యపోయాడు. కవిత, అది నేను అని మాటలు ఇక వెతుక్కుంటూ ఉండగా కవిత అతన్ని ఆపేసి, మీరేం చెప్పనవసరం లేదు, అనుని పిలవండి, నేను తను తీసుకెళ్తాను అని అంది. సరే, ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళి, అను కుట్టి అమ్మతో వెళ్ళు అని అన్నాడు. కానీ అను అతని కాలిని గట్టిగా పట్టుకుని, అమ్మా నేను ఇక్కడే ఉంటాను, రేపు వస్తాను అని అంది. అను చెప్పింది అర్థం చేసుకో, ఇప్పుడు రాని అంది. వెంటనే అను తలూపుతూ, నాన్న వస్తేనే వస్తాను అంది. ఎంత చెప్పినా ఆమె వినలేదు. ఇక పిల్ల ముందు తను ఓడిపోతున్నాను అని అర్థం చేసుకున్న కవితకు వేరే మార్గం కనిపించలేదు. చివరికి కోపంగా, సరే రండి వెళ్దాం, ఎలాగోలా పిల్లని అడ్డు పెట్టుకుని మీ పని సాధించుకున్నారు అంతే కదా అని అంది. సుభాష్ ప్రశాంతంగా, కవిత 3 ఏళ్లకు పైగా అయ్యింది, మన పాప మాట్లాడడం కూడా మొదలుపెట్టింది, మంచి చెడు ఏంటో తనకు అర్థమవుతుంది, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావో లేదో నీ ఇష్టం, కానీ తన ముందు కోపడకు, మనం గొడవ పడితే అది తన భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది, ఇంకొన్ని రోజుల్లో తనని బడిలో చేర్పించాలి, ఇక అన్నీ ఆలోచించుకుని నడుచుకొని అన్నాడు. కవిత కొద్దిసేపు మౌనంగా ఉండి, సరేనండి, నాకు అర్థమవుతుంది, సరే మీరు ఇంటికి రండి వెళ్దాం అంది. ఆ మాట విన్న సుభాష్ లోపల చాలా సంతోషపడ్డాడు. కానీ బయట మాత్రం మామూలుగానే ఉన్నాడు. తన కారులో కవిత అనుని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. సుభాష్ కవిత కలిసి ఇంటికి రావడం చూసిన శారద, విశ్వనాథం, ఇక విద్య చాలా సంతోషించారు. ముగ్గురు కొద్దిసేపు అందరితో మాట్లాడిన తర్వాత సుభాష్ తన గదికి వెళ్ళాడు. అక్కడ కవిత, అను ఉన్నారు. మొదట అను వాళ్ళిద్దరి మధ్యలో పడుకుంది, కానీ అర్ధరాత్రి లేచి నెమ్మదిగా తన నాయనమ్మ దగ్గరికి వెళ్ళిపోయేది. ఇంకా కొంతసేపటికి తర్వాత కవిత కళ్ళు తెరిచి చూసేసరికి పాప స్థానంలో సుభాష్ ఆమెను హత్తుకుని నిద్రపోతూ కనిపించాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో.